మ్యామ్ నమస్తే. 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 ముందుగా కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఎందుకంటే అందరు మీకు ఆ రోజు ఫ్లైట్ దిగగానే అందరు చెప్పారు కదా, నేను కూడా ముందే చెప్పేస్తున్నా. ఆ రోజు అసలు ఏం జరిగింది మ్యామ్? అంటే అబ్సల్యూట్లీ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అండి. అంటే షాకింగ్, అబ్సల్యూట్లీ అసలు ఐ వాజ్ అబ్సల్యూట్లీ షాక్డ్. అంటే ఎవరైనా నా ప్లేస్ లో ఎవరైనా కూడా the whole flight was in shock. So suddenly నేను యూజువల్ గా ఫ్రంట్ సీట్ లో కూర్చుని, నా వెనకాల సీట్ లో కూర్చుని ఒక పెద్ద ఆయన సడన్ గా వాళ్ళు పక్కన ఉండే కో ప్యాసెంజర్ కంప్లైంట్ చేశారు టు ద ఎయిర్ హోస్టెస్ దట్ హీస్ నాట్ రెస్పాండింగ్ వెల్, హీస్ ప్రాడింగ్ ఫ్రమ్ ద మౌత్, ఆయన ఎట్లానో బిహేవ్ చేస్తున్నారు చూడండి అని సడన్ గా చెప్పేసరికి ఎయిర్ హోస్టెస్ కేమ్ టు రెస్క్యూ. So then I look, because as a doctor when I look somebody like that, he's any person who is landing into a problem, then I have to go for the rescue as a doctor. So I went there. Akkada chudangane he was frothing from his mouth. He was not conscious and he was not responding to any commands. He had also passed urine in his pants. So mottham profuse sweating unde anamata. Pulse chuste chala weak unde anamata, feeble, and it was almost 30-40 low. We can say when it's such a panic situation, akkada manamu we can't keep an a calculate manam cheyalem aa situation lo. Kani as a doctor we are used to respond such situations, we are used to face such situations kabatti we are alert. Kani itlanti mid air alert vastadani nenu kuda eppudu anukoledu. But I would say that yes, of course, this is the time where we have to act rather than think. మనం అందరం పానిక్ అయిపోతాం, కానీ మనం ఏమంటే ఇఫ్ వీ నో ద టెక్నిక్ అండ్ ఇఫ్ వీ నో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రెస్పాండ్. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్ వాట్ వీ నీడ్. మనం కొద్దిసేపు తర్వాత కూడా మీరు సిపిఆర్ చేసినా కూడా లాభం లేదు, అప్పటి వరకు డ్యామేజ్ అయిపోయిన ఉంటుంది. సో నాకేంటంటే ఆ సిచ్యువేషన్ లో నాకు ఒకటి అర్థమైందంటే, హీ వాజ్ నాట్ రెస్పాండింగ్. సో హీ వాజ్ హ్యావింగ్ లైక్ దెర్ ఇస్ సమ్ ఎయిల్మెంట్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ హిమ్. సో దెన్ వి స్టార్ట్, యూజువల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో వి స్టార్ట్ గివింగ్ సిపిఆర్. సిపిఆర్ లో మనం ఏం చేస్తామంటే మిడ్ స్టర్నమ్ లో వి స్టార్ట్ పంపింగ్, గివింగ్ ఎ థ్రస్ట్ అనమాట. పంపింగ్ థ్రస్ట్ ఇస్తాం ఎవ్రీ 3 seconds కాబట్టి ఒక 2 times ఇట్లా థ్రస్ట్ ఇస్తాం. థ్రస్ట్ ఇస్తాం అనమాట. సో ఒక 5 minutes తర్వాత హీ ఓపెన్డ్ హిస్ ఐస్. సో ఇది లక్కీగా జరిగింది అనమాట. బేసిక్లీ యూజువల్గా ఏమవుతుంది, మనం ఎన్నో సిపిఆర్స్ ఇస్తాం. ఇప్పుడు ఎమర్జెన్సీ ఈఆర్ లో మీరు చూడండి ఎంతసేపు ఇస్తానే ఉంటారు, కానీ రీసెసిటేట్ కారు. అప్పుడప్పుడు డిఫిబ్రిలేటర్ కూడా ఇస్తారు, కానీ రీసెసిటేట్ కాదు. సో మేబీ ఆయన అదృష్టం బాగుంది that the moment we gave, he came out within 5 minutes. That is the best part. Usually next level came చేస్తామంటే మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్యూబేట్ చేయొచ్చు, అట్లా అని ఉంటది. కానీ లక్కీగా ఏమైందంటే ద మూమెంట్ వీ గేవ్ హిమ్ 5 minutes ఇది ఇచ్చిన తర్వాత he immediately opened his eyes. And so నాకేమనిపించింది అంటే that diagnosis can be anything, but we have to act immediately. అంటే దట్ టు ఏజ్ కన్సిడర్ చేస్తూ. సో యూజువలీ 70 above years అంటే ఓల్డ్ ఏజ్ ఉంటే వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియాక్ ఎయిల్మెంట్ ఇదంతా ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ ఇట్ హావ్ బీన్ యంగర్ పేషెంట్, ఆఫ్ కోర్స్ ద రీజన్స్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్ ప్రాబబ్లీ. ఓకే, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ కార్డియాక్ అరెస్ట్, ఎనీథింగ్ విల్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్ అండ్ దెన్ డెత్. ఓకే, సో కార్డియాక్ అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి we give resuscitation. That's it. Okay. So దాని తర్వాత when he regained his consciousness, so he was unable to understand first of all what is going on, and then we were like, sir, are you okay? అదంతా అడిగిన తర్వాత then ఆయనకు మెల్లమెల్లగా క్వశ్చన్స్ అడిగినాను. సార్ మీకు అంటే మీరు పొద్దున్న తిన్నారా లేదా, ఏంటిది, are you diabetic, మీరు ఏమైనా హైపర్ టెన్సివ్ ఉన్నారంటే, ఏమా నేను డయాబెటిక్ కాదు, నేను హైపర్ టెన్సివ్ అని అన్నారు. అనగానే మీకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉండేనా అండి అంటే, ఎస్, హీ హ్యాడ్ అన్ హార్ట్ ప్రాబ్లం. సో ఆయన యాంజియోప్లాస్టీ కూడా అయిన ఉండే. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సో అట్లా చూస్తే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఈవెన్ అన్ ఇస్టమిక్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, లేకపోతే లైక్ టెంపరీ ఇస్టమిక్ బ్రెయిన్ స్ట్రోక్ ఉండొచ్చు, ఆర్ ఇట్ కెన్ బి ఆల్సో అరిథమియా. అంటే హార్ట్ బీట్స్ ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. సో అండ్ దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ నెత్తికి చేరుకోదు కదా బ్రెయిన్ కి. సో దాంట్లో కూడా హీ కెన్ గో ఇన్ టు unconscious state or a drowsiness state. So multiple, or else they can be ఈ absence seizures అని అంటారు, అంటే ఎపిలెప్సీ, అంటే ఫిట్స్ అంటారు చూడండి. absence seizures అంటే కాలు చేతులు కదలదు, సడన్ గా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, కానీ ఏంటంటే మనం అక్కడ వాట్ ఈస్ అవైలబుల్, దాంట్లో మనం వాట్ బెస్ట్ వీ కెన్ డూ, వాట్ ఈస్ అవైలబుల్ ఈస్ ద హోల్ మంత్. అది లేచిన తర్వాత ఐ ఆస్క్డ్ హిమ్, హీ హ్యాడ్ ఫ్యూ హిస్ టాబ్లెట్స్ కూడా చూపించారు. చూపించిన తర్వాత దాంట్లో వాళ్ళకి తెలియదు. సో దట్ క్లోపిటోగ్రెల్ అని హార్ట్ షేప్, ఆయన మధ్యాహ్నం తీసుకునే టాబ్లెట్ తీసుకోలేదంట. సో ఇది తీసుకోండి. యూజువలీ ఏం చేస్తారంటే ఈకోస్ప్రిన్ అంటే ఆస్పిరిన్ అండ్ క్లోపిటోగ్రెల్, దీస్ ఆర్ ఏం చేస్తారంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఎనీ కైండ్ ఆఫ్ బ్లాక్ అంటే థ్రాంబోసిస్ కి కరగపోయేదానికి హెల్ప్ చేసేది అనమాట. సో ఆస్పిరిన్ అండ్
clopidogrel, these are the emergency medicines which are usually they are available in any kind of an emergency kit. So this was also a clopidogrel aina దగ్గర ఉండే, aspirin was also was there with the crew in the box. So he opened the box, or BP కూడా చెక్ చేస్తే BP was extremely low. Then అక్కడ injections available ఉండే, but usually you don't have an IV catheter to give an injection. So then there were tablets, that is Ecosprin. So after he నేను అసలు ఇంకా లెవెల్ వరకు రాలే, the moment I gave the thrust he came out. So that లేకపోతే it would have been gone further. It would have been gone even more deeper form of resuscitation. So he regained consciousness. Then I asked him all his past history. So then we gave him clopidogrel, Ecosprin, and also we gave him a lot of fluids to drink. ఎందుకంటే BP was was low. So slowly తీసుకుంటున్నారు. And then yes, eventually నాకు ఇంకో భయం ఏంటంటే మళ్ళా కార్డియాక్ అరెస్ట్ కి అంటే పోవద్దు, మళ్ళీ ఇంకో అటాక్ రావచ్చు కదా, యూ డోంట్ నో, ఇట్ కెన్ బి అ టెంపరరీ ఫేజ్ అండ్ సడన్ గా ఇంకో పెద్ద అటాక్ కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు చిన్నగా అటాక్ వచ్చి మళ్ళీ పెద్ద కూడా రావచ్చు. yes of course, why not, it's possible, anything is possible మెడికల్ కండిషన్ లో. సో మళ్ళా తర్వాత అనిపించిందంటే, అండ్ హీ హ్యాస్ అన్ హార్ట్ ఎలిమెంట్ కదా, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కటే అనిపించిందంటే, సో ఐ వాంటెడ్ to be to be by his side, and the entire crew, let me tell you, the entire flight, all the co-passengers, the air hostess, extremely supportive. అంటే ఎవరు కూడా ఇప్పుడు అందరు అంటుండొచ్చు వీడియో లేదు ఏం లేదంటే, ఇట్స్ ఇన్హ్యూమన్ టు టేక్ సచ్ వీడియోస్ అండి. వెన్ సంబడి ఈస్ డైయింగ్ యూ షుడ్ బీ దేర్ టు హెల్ప్ హిమ్ రాదర్ దెన్ టేకింగ్ అ వీడియో. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ అంటే ఇట్స్ గుడ్ దట్ దెన్ ఎవ్రీ వన్ వేర్ హెల్పింగ్ అస్. చాలా మంది ముందుకు వచ్చారు, లైక్ దే ఆల్ some people who are scared, they stood at their respective places and they were seeing. Then the co-passengers was taking దేవుడి పేరు తీసుకుంటున్నారు. సో ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్ వాజ్ వెరీ చాలా సపోర్ట్, ఆ వార్మ్త్, మొత్తం ద హోల్ క్రూ. అండ్ దెన్ ద ఎయిర్ హోస్టెస్ వాజ్ ఆల్సో వెరీ గుడ్, ఎస్పెషలీ తన నేమ్ దీపాలి అనమాట, దీప్తి, షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. దెన్ మొత్తం దెన్ అంటే వి ఆస్క్డ్ హిమ్ టు, ఐ సెట్ నెక్స్ట్ టు హిమ్ కాబట్టి అక్కడే పక్కన కూర్చొని, దెన్ ఐ వాజ్ ప్రేయింగ్ టు ల్యాండ్, it should land as early as possible because mid-air nobody can do anything. And today I'm telling you that the moment it landed, I had to cry because for me it was equally stressful. నాకు ఎట్లా అంటే ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ అంటే మనం యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది నాకు. అండ్ వీ ఆల్సో ఆస్క్డ్ ద ఎయిర్ హోస్టెస్ టు కాల్ ద అప్పుడే జరిగిన తర్వాత వెన్ హీ రీగెయిన్డ్ హిస్ కాన్షియస్నెస్, వీ ఆస్క్డ్ దెమ్ టు call the command control room, the entire team ready with the wheelchair, with the ambulance and the emergency doctor. So the airport staff was also extremely supportive, the GMR this thing in Hyderabad. Okay, the moment they landed, they opened the door and then the team came, they came with the ambulatory bag, everything, with the ambu bag and everything, the resuscitating things anta తీసుకొచ్చారు మొత్తం. Yeah, so then the ambulance was ready, the wheelchair was ready, then he was set and under pulse. So నేను after that, and well usually they give Indigo lo వాళ్ళు చెప్తారు, మ్యామ్ మీరు ఏమేమి ఇచ్చారు, వాట్ ఎవర్ మెడికేషన్స్, everything you have to write. This everything is documented in Indigo. So I wrote what I saw, what happened, and then while landing, what was his condition, how much was his pulse. So this is a proper method to complete the entire సిస్టమ్ అన్నమాట. మ్యామ్ మీరు డాక్టర్ కాబట్టి మీరు మంచిగా రిపోర్ట్ అంతా రాశారు, జనరల్ పబ్లిక్ అట్లా చేసిన తర్వాత ఏం తెలియదు కదా యాక్చువల్గా. yes of course, it's very this thing, కానీ సరే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ టేక్ కేర్ అబౌట్ అవర్ హెల్త్. we should be extremely cautious about ourselves. We should, after a particular age, we shouldn't travel alone. We should have somebody to accompany. single unnada ma'am? Yeah. Okay. And then second thing is yes of course, everyone should know CPR. So it's must, maybe not that proper medical related CPR, but at least we can do a normal CPR తెలుసుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. Just you just have to thrust. అంటే దాంట్లో ఇట్స్ నాట్, యు ఆర్ నాట్ ప్రికింగ్ ఆర్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇంటర్వెన్షన్ ఏం కాదు కదా. ఇట్ ఈస్, అవును, బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే బిఫోర్ ద హార్ట్ గెట్స్ అరెస్టెడ్, కార్డియాక్ అరెస్ట్ అయ్యే ముందు వీ జస్ట్ హ్యావ్ టు ప్రెస్ ద హార్ట్ సో దట్ ఇట్ రిగెయిన్స్ ఇట్స్ యాక్టివిటీ.
వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా రెస్పాండ్ అయింది మ్యామ్? బేసిక్లీ ప్రివసీ అబ్సల్యూట్లీ ప్రైవేట్ అండి. అలా Okay. ఒకటైతే ఉంది, పెద్ద ఆయన ఆశీర్వాదం ఇచ్చి పంపించాడు నాకు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. సో హీ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఐ ఫెల్ గుడ్. ఇట్స్ లైక్ అదొక లైక్ I was absolutely like, you know, overwhelmed, and I was so sensitive at that point of time, and I can't express in feelings. I was glad. I mean, we always did it in the hospital, but the moment I did it over there, like in most important, it's not about what I did. I might have done nothing, you know, ఒక 10-15 minutes ఇదంతా, అంటే ఇదంతా జరగడానికి 10-15 minutes, but I was next to him for the whole day, for the whole journey. కానీ ఏమనిపించింది, దేవుడు కూడా సహకరించాడు దాని తగ్గట్టుగా. ఇట్స్ నాట్ మీ, అయినా టైం బాగుంది. ఆయన ఇమీడియట్ గా ఆఫ్టర్ సిపిఆర్ హీ రివైవ్డ్. ఇట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ వీ సీ సో మెనీ కేసెస్, ఎంత డిఫిబ్ ఇచ్చినా ఏంటంటే డోంట్ ఐ థింక్ హిస్ టైం బాగుంది. అండ్ దేవుడు మెయిన్, నాకైతే మరీ ముఖ్యంగా దేవుడు అనుగ్రహించాడు, అంటే ఆయన ఆశీర్వాదంతో సాధ్యమైందని అనిపిస్తుంది. అంటే ఫ్లైట్ ఇట్స్ మిరాక్యులస్, అంటే నాకైతే ఇట్స్ మిరాక్యులస్. ఇట్స్ నా దాంట్లో అంత ఇన్వాల్వ్మెంట్ ఏముంది నాకు తెలీదు. నాది దాంట్లో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ దిస్ థింగ్ కమ్స్ టువర్డ్స్ మీ, ఐ డోంట్ నో. బట్ ఓవరాల్ ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ గాడ్స్ డిసిజన్ టు సర్వైవ్ హిమ్. yes మ్యామ్, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా ఎంతసేపటికి ఆయనకు అట్లా అయింది? అట్లాగే 30 minutes. Yeah, మళ్ళీ ఎంతసేపటి తర్వాత? నెక్స్ట్ ఐ థింక్ ఆఫ్టర్ సిపిఆర్ 15 minutes 20 minutes లో హీ వాజ్ బ్యాక్. ఒక 10 minutes లో హీ వాజ్ అగైన్ బ్యాక్, నాట్ ఈవెన్ 15 minutes. అంటే ఓవరాల్ మొత్తం టు సెటిల్ డౌన్ ఇట్ took 15 minutes, 20 minutes సెటిల్ డౌన్. అంటే మళ్ళా మరి ఫ్లైట్ ల్యాండింగ్ 2.5 hours అంత ఏముంటది, ల్యాండ్ అయింది. అచ్చా, సో ఫ్లైట్ లోనే అదే టెన్షన్ పడుతూ అసలు అది బేసిక్ లా ఏంటంటే ఆయన కొంచెం కూడా ఇట్లా అని అయితే నేను సారీ సో ఇట్స్ వెరీ అంటే స్కేరీనే ఉండే అనమాట. కానీ ఐ థ్యాంక్ గాడ్ దట్ he was being saved more than anything. The best part, what I have done, how much was my involvement, input, adanta pakkana pettu he's alive. That's more than enough for me. మీరు ఎన్నో ఆపరేషన్స్ చేస్తుంటారు, ఎన్నో సర్జరీస్ చేస్తుంటారు కదా మ్యామ్, కానీ ఐ థింక్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం అండ్ అనుకోని ఇప్పుడు హాస్పిటల్ అట్మాస్ఫియర్ లో చేయడం అని అంటే, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా, లేకపోతే నేను సరిగా ఒకవేళ టు సపోర్ట్ మీ ఐ హావ్ టీమ్. తప్పు చేసినా కాదు, బట్ ఎవరైనా సపోర్ట్ చేసినా ఐ హావ్ టీమ్. నా సీనియర్స్ ఉంటారు, నా జూనియర్స్ ఉంటారు, లేకపోతే మా నర్సెస్ ఉంటారు, వాళ్ళు పట్టుకోవడానికి ఉంటారు. ఒకవేళ నెక్స్ట్ లెవెల్ కాంప్లికేట్ అయినా కూడా వీ హ్యావ్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ ఏముంది, దట్ ఇస్ ద బెటర్. సో ఐ వాజ్ అబ్సల్యూట్లీ లైక్ వెరీ నర్వస్. సో డాక్టర్స్ ని చూడగానే సగం రోగం నయమైతది అని అంటారు కదా. ఐ థింక్ ఆయన బ్లెస్డ్ అనుకుంటారు రియల్లీ. మీరు ఐ వాజ్ బ్లెస్డ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ అతను మాత్రం రియల్లీ అదే ఐ డోంట్ నో. ఐ మీన్ అఫ్ కోర్స్ హీ ఆల్సో బ్లెస్డ్ మీ అండ్ హీ వాస్ లైక్ థ్యాంక్ యూ. ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ ద ఎంటైర్ క్రూ పీపుల్ ఆల్సో applauded and they also congratulated. I said yeah, but then nothing. I did my job. ఇంకో ఇన్సిడెంట్ కూడా మొన్న రీసెంట్లీ డాన్స్ ఏదో చేస్తున్నారు. అంటే ఏదో నాకు ఒక మల్లారెడ్డి గారు ఒకటి ఏం చెప్పారంటే, వెరెవర్ యు ఆర్ యు హావ్ టు బి దేర్, యు హావ్ టు యువర్ ప్రెజెన్స్ హ్యాస్ టు బి థింగ్. అంటే నాట్ ఓన్లీ దట్, మల్లారెడ్డి గారు ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ కాబట్టి ఆయనకు చూసి మేము కూడా ఏదో ఒక like we like to do something on the other. And basically my habit is like I just don't want to put myself in only in one area. Like I want to do everything, like whatever is possible. I have a tick box in my life. Everything has to be ticked before I leave this world. Everything has to be completed. So this was, I think this I never expected, and this was never in my tick box. Of course adi undadu kuda endukante hospital lo chaala mandi ante we have already saved multiple lives when we ante manam doctors ka we have done this thing. Now as an administrator I am more into administration, less of a clinician. I mean I'm not working in like అంటే I'm working, I'm giving part time to it, but ఎమర్జెన్సీ ఏరియాలో తక్కువనే ఉంటాను నేను. సో ఏదో అప్పుడు చదువుకుంది ఇప్పుడు పనికి వచ్చింది అనిపిస్తుంది. యా, కానీ ఆ డాన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ చేసారు మ్యామ్, రియల్లీ చాలా బాగా అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి, అది కూడా దేవుడు అనుగ్రహమే, ఎందుకంటే ఆ దాంట్లో కూడా ముగ్గురు అమ్మవారు ఉన్నారు. అవును. సో ఐ ఫెల్ట్ అంటే దట్
అంటే చాలా లైక్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్ అండి, బట్ ఐ ఫీల్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్ ఐ కుడ్ ఎనాక్ట్ ఇట్ మచ్ బెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే మ్యామ్. జనరల్లీ మ్యామ్ ఫ్రీ టైంలో అంటే మొత్తం ఇళ్ళనే బిజీ ఉంటారు కావచ్చు కానీ బట్ స్టిల్ మీ హాబీస్ కొన్ని ఇట్లాంటివి ఉంటాయి కదా, వాట్ యు డూ హోల్ డే మొత్తం ఇదే బిజీ 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 ఇంతేనా? ఫ్రీ టైం అంటే ఏంది మ్యామ్? Nothing. I mean, I like to take care of my hobbies. I like to అంటే మూవీస్ చూడడము, పాటలు పాడడము, పిల్లలతో బయట తిరగడము. దిస్ ఇస్ వాట్ వీ లైక్ టు డూ. వంట చేస్తారా మ్యామ్? యా, ఆఫ్ కోర్స్ వంట చేయడము. సండేస్ అండ్ సమ్ టైమ్స్ మా పిల్లలు ఇది చేయమని అంటారు, సో కర్ణాటక క్యూజిన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ డూ ఇట్. అవునా? యా, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు డూ. ఓకే, యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అట్లాగే అందరు బ్లెస్సింగ్స్ మీకు ఆల్వేస్ ఉండాలని, ఇట్లనే మిమ్మల్ని చూసి చాలా మంది సిపిఆర్ చేయడం ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుతున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.